ఫోర్క్ హార్డ్ ఫోర్క్ ఈ రోజుల్లో బాగా హల్చల్ అవుతున్న వార్త ఆన్లైన్ లో జాబ్స్ చేసే ప్రతి ఒక్కరికి అండ్ అఫీషియల్ నోటీసులు కూడా కొన్ని సైట్స్ నుంచి మీకు రావడం జరిగింది. సో బికాస్ ఆఫ్ బిట్ కాయిన్ ట్రాన్సిషన్స్ సాఫ్ట్వేర్ హార్డ్ ఫోర్క్ ద్వారా సో ట్రాన్సిషన్స్ అనేవి నడిపించలేకపోతున్నాం అండ్ కొన్ని రోజుల వరకు స్టాప్ చేయబడుతుంది బ్లాక్ చైన్ బిట్ కాయిన్ అని చెప్పేసి. రైట్, సో ఇది ఎంతవరకు నిజం అనేది ఒక్కసారి తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్, బిట్ కాయిన్ సాఫ్ట్వేర్ హార్డ్ ఫోర్క్. సో ఈ రెండింటి గురించి మీరు భయపడాల్సిన పని లేదు. ఫస్ట్ థింగ్ క్లియర్ అయిపోయింది. సో ఇవి బిట్ కాయిన్ సాఫ్ట్ ఫోర్క్ హార్డ్ ఫోర్క్ అంటే ఏంటిదో కూడా తెలియజేస్తాను. జస్ట్ నేను చెప్పబోయే ముందు కొన్ని విషయాలు తెలుసుకుందాం. బ్లాక్ చైన్ ప్రపంచ వ్యాప్తంగా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేసే వాటిలో ది మోస్ట్ టెక్నాలజీస్ బ్లాక్ చైన్ దగ్గర ఉంది. చాలా పెద్ద టెక్నాలజీ బ్లాక్ చైన్. మన కంట్రీ కూడా అప్రిషియేట్ చేసింది, మన ఫైనాన్స్ మినిస్టర్ కూడా దీన్ని అప్రిషియేట్ చేయడం జరిగింది బ్లాక్ చైన్ టెక్నాలజీకి. బిట్ కాయిన్ ని ప్రపంచ వ్యాప్తంగా చాలా కంట్రీస్ ని వాడుతున్నాయి. రీసెంట్లీ చైనా అనే ఒక పెద్ద కంట్రీ కూడా బిట్ కాయిన్ కి అప్రిషియేట్ చేసి వాళ్ళ కంట్రీలో అప్రూవల్ చేసింది. మన ఇండియాలో ఇది ఇల్లీగల్ అని చెప్పేసి ఎన్నో వార్తలు వచ్చాయి. కానీ ఇంకా మన ఆర్బీఐ నుంచి అండ్ ఫైనాన్షియల్ మినిస్టర్ దగ్గర నుంచి ఎటువంటి అఫీషియల్ నోటీస్ అనేది రాలేదు. మన ఇండియాలో ఇది వాడడం ఒక పరంగా ఇల్లీగల్ అంటారు, ఒక పరంగా లీగల్ అంటారు. సో ఎటువంటి నోటిఫికేషన్ లేదు, దీన్ని వాడుకోవచ్చు అంటారు. సో వాట్ ఎవర్ మేబీ అండ్ ఆ విషయాలని పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఒక న్యూస్ అనేది చాలా హల్చల్ చేస్తుంది. సాఫ్ట్ ఫోర్క్ హార్డ్ ఫోర్క్ అని చెప్పేసి. సాఫ్ట్ ఫోర్క్ అంటే ఏంటి, హార్డ్ ఫోర్క్ అంటే ఏంటిదో ఒక్కసారి తెలుసుకుందాం. బిట్ కాయిన్ సాఫ్ట్ ఫోర్క్ హార్డ్ ఫోర్క్ గురించి ఎటువంటి అఫీషియల్ నోటీస్ అనేది ఎక్కడి నుంచి రాలేదు. సో మనము పుకార్లు చేసుకుంటున్నాం, మనము దీన్ని ఒక హైప్ చేస్తున్నాం. మనకు మనం దీన్ని హైప్ చేసుకుంటున్నాం. బ్లాక్ చైన్ ఎక్కడా అఫీషియల్ గా అయితే వివరించలేదు. సో ఇలా బిట్ కాయిన్ సాఫ్ట్ కోర్ వస్తుంది అండ్ బిట్ కాయిన్ సాఫ్ట్ ఫోర్క్ వస్తుంది, బిట్ కాయిన్ హార్డ్ ఫోర్క్ వస్తుంది అని చెప్పి ఎక్కడా వివరించలేదు. ఓకే ఫైన్, ఒక ఆర్టికల్ ద్వారానో ఒక వీడియో ద్వారానో బాగా ట్రెండ్ అయిపోయి ఉంటుంది, ఇది ఒక హైప్ అయిపోయి ఉంటుంది. దాని నుంచి ఏవైతే చిన్న వ్యాలెట్స్ ఉన్నాయో వీళ్ళు కూడా ఒక టెన్షన్ కి గురయ్యారు. సైట్స్ కానివ్వండి, లేకుంటే తర్వాత చిన్న వ్యాలెట్స్ కానివ్వండి, బిట్ కాయిన్ తో లింక్ అప్ అయిన వ్యాలెట్స్ అయినా కానివ్వండి. సో వాళ్ళు కూడా టెన్షన్ పడుతున్నారు, నిజంగా బిట్ కాయిన్ సాఫ్ట్ ఫోర్క్ వస్తుందా హార్డ్ ఫోర్క్ వస్తుందా అని చెప్పేసి భయపడుతున్నారు. సో సాఫ్ట్ ఫోర్ హార్డ్ ఫోర్క్ అండ్ వీటి గురించి చెప్పాలంటే జస్ట్ నన్ ఆఫ్ దెమ్, చిన్నవే కానీ ఏంటిదంటే బాగా ట్రెండ్ అవుతున్న విషయాలు ఇవి. ఎవరో చేసిన వీడియోస్, ఎవరో రాసిన ఆర్టికల్స్, బాగా ట్రెండ్ అవుతున్న విషయాలు అనమాట. చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. సో సాఫ్ట్ ఫోర్క్ అని చెప్పి మీరు వింటున్నారు. సాఫ్ట్ ఫోర్క్ అనేది జస్ట్ ఇక్కడ సాఫ్ట్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. సాఫ్ట్వేర్ పరంగా మనం చేసేది ఒక ప్రోగ్రామింగ్, దట్ వాస్ ది సాఫ్ట్. ఫోర్క్ అనే పదాన్ని ఏమంటారంటే మనం చేసేదాన్నో లేకుంటే అప్డేట్ చేసే వాటినో లేకుంటే అది ఒక పదజాలం, అది డిఫరెంట్ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ లో ఫోర్క్ అనే పదాన్ని యూజ్ చేస్తారు. సాఫ్ట్వేర్ అంటున్నాం మనం, హార్డ్వేర్ అంటున్నాం మనం. సో ఇక్కడ సాఫ్ట్ ఫోర్క్ అంటున్నారు, హార్డ్ ఫోర్క్ అని చెప్పేసి ఒక పదజాలాన్ని ఇక్కడ యూజ్ చేయడం జరుగుతుంది ఆ లాంగ్వేజ్ ని బట్టి. ఓకేనా, దీనికి కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ అనేది ఎక్కడ దొరకదు ఫోర్క్ అనేదాన్ని. సో చిన్న ఎగ్జాంపుల్ చూసుకుందాం. దీన్నే సాఫ్ట్వేర్ అంటారు, దీన్నే హార్డ్వేర్ అంటారు. సాఫ్ట్వేర్ అంటే ప్రతి ఒక్కరికి తెలిసిందే. సో సాఫ్ట్వేర్ అంటే ఏంటి, ఒక ప్రోగ్రామింగ్ ఉంటుంది, లేకుంటే అప్డేట్ వర్షన్స్ ఉంటుంది. సో అప్డేట్ లాంటిది ఉంటుంది, ప్రోగ్రామింగ్ రాయాల్సి ఉంటుంది. సో ఒక సాఫ్ట్వేర్ ని, ఒక ప్రాజెక్ట్ ని డెవలప్ చేయడం ఉంటుంది సాఫ్ట్వేర్ లో. ఓకే, సో చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు ఒక మొబైల్ యూజ్ చేస్తున్నారు. సో మొబైల్ యూజ్ చేసినప్పుడు మీ మొబైల్లో ఒక అప్డేట్ వర్షన్ ఉంది, మీరు ఒక ఓఎస్ యూజ్ చేస్తున్నారు, ఒక కొత్త అప్డేట్ వర్షన్ వచ్చింది అంటే మీరు 6 యూజ్ చేస్తున్నారు అండ్ మీరు ఆండ్రాయిడ్ 6 అనే వర్షన్ యూజ్ చేస్తున్నారు. 7 అనే వర్షన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అది అప్డేట్ వర్షన్ అవుతుంది. సో అప్డేట్ వర్షన్ చేయడానికి సాఫ్ట్వేర్ ని యూజ్ చేస్తారు. ఓకే, ఈ సాఫ్ట్వేర్ ని యూజ్ చేస్తారు అంటే మీరు కష్టపడి అండ్ ఎంత బాగా ఇదవుతారో అండ్ ఆటోమేటిక్గా అది ప్రోగ్రామింగ్ రూపంలో రాయడం, సో అప్డేట్ ని ఆ వర్షన్ ని అప్డేట్ చేయడం లాంటిది జరుగుతుంది. హార్డ్ ఫోర్క్, ఈ హార్డ్ ఫోర్క్ లో ఏంటిదంటే అండ్ కొత్తగా డిజైన్ చేయడం అండ్ కొత్తగా మ్యానుఫ్యాక్చరింగ్ టైప్ లో చేయడం, సో లేకుంటే దాన్ని ఇంకొత్తగా బిల్డ్ చేయడం లాంటిది జరుగుతుంది హార్డ్ ఫోర్క్ లో. సో ఇప్పుడు రాబోతున్న బ్లాక్ చైన్ టెక్నాలజీస్ లో అండ్ బిట్ కాయిన్స్ లో సాఫ్ట్ ఫోర్క్ హార్డ్ ఫోర్క్ అనేది బాగా ఇదైపోతుంది. సో ఇన్ కేస్ సాఫ్ట్ ఫోర్క్ వస్తే ఏమవుతుంది, హార్డ్ ఫోర్క్ వస్తే ఏమవుతుంది అనేది తెలుసుకుందాం. సో మీరు ఎన్నో మొబైల్స్ యూజ్ చేస్తున్నారు, మొబైల్లో తర్వాత వచ్చేసి మీరు పీసీలో ఎన్నో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఓఎస్లు యూజ్ చేస్తూ ఉంటారు. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఓఎస్లు యూజ్ చేస్తూ ఉంటాను. బట్ ఇక్కడ బిట్ కాయిన్ కూడా ఎన్నో రోజుల నుంచి ఒక ప్రోగ్రామింగ్ రన్ చేస్తుంది. కానీ ఇన్ని రోజుల నుంచి బిట్ కాయిన్ అనేది అప్డేట్ వర్షన్స్ కానివ్వండి, అప్డేట్స్ కానివ్వండి, ఎటువంటిది నడిపించలేదు. సో ఇప్పుడు రాబోతున్న ఈ సాఫ్ట్ ఫోర్క్ లో బిట్ కాయిన్ అప్డేట్ అవుతే సో సాఫ్ట్ ఫోర్క్ లో ఏం జరుగుతుంది అంటే తెలియజేస్తాను. సో మీరు ఇప్పుడు జరుగుతున్న ప్రతి ట్రాన్సాక్షన్ కాస్త బ్లాక్ చైన్ లో బాగా లేట్ అవుతుంది.
చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే బ్లాక్ చైన్ సైట్ మీరు ఓపెన్ చేసుకుంటే మీకు ట్రాన్సాక్షన్స్ లిమిటెడ్ ఉంటాయి. సో లిమిటెడ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, జూలై 25th రోజు పంపించిన ట్రాన్సాక్షన్స్ ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఇన్ని ట్రాన్సాక్షన్స్ ఎవ్రీ డే ఇంకా ఇంతకంటే ఎక్కువ ట్రాన్సాక్షన్స్ నడిపిస్తూ ఉంటాయి. ఒక బ్లాక్ చైన్ నుంచి ఇంకో బ్లాక్ చైన్ కి లిమిటెడ్ ఒక 5000, 2000 లాంటి ట్రాన్సాక్షన్స్ మాత్రమే ఉంటాయి అన్నమాట. ఇలా ఎన్నో సైట్స్ ట్రాన్సాక్షన్స్ చేసి ఆ కరెన్సీ కనిపించకుండా స్ట్రక్ అయిపోయిన ఎన్నో బిట్కాయిన్ అడ్రస్లు పడున్నాయి బ్లాక్ చైన్ దగ్గర. ఆ కరెన్సీ కనిపించదు. మీరు ఒక వ్యాలెట్ నుంచి ఇంకో వ్యాలెట్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, బట్ కానీ ఏంటిదంటే మధ్యలో ఎక్కడో స్కిప్ అయిపోవడము, ఎక్కడో జామ్ అయిపోవడము, ఆ కరెన్సీ కనిపించకపోవడం లాంటిదో ఎన్నో ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తుంది బ్లాక్ చైన్ ఇప్పుడు. ఓకే, గత కొన్ని రోజుల నుంచి బ్లాక్ చైన్ కాస్ట్ అండ్ బిట్కాయిన్ కాస్ట్ ఆల్మోస్ట్ చాలా పడిపోయింది. దాదాపు 2 లక్షల పైన రూపాయలు ఉన్న బిట్కాయిన్ కాస్ట్ కాస్త ఈ రోజు 1,50,000 రూపాయలకు వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ సాఫ్ట్ ఫోర్క్ హార్డ్ ఫోర్క్ ద్వారా ట్రాన్సాక్షన్స్ ఆగిపోవడము, తర్వాత మధ్యలో ఎక్కడో బ్లాక్స్ లో విరుక్కొని పోవడము, సో మీ ట్రాన్సాక్షన్స్ సరిగా అవ్వలేకపోవడము. మీరు ఈ రోజు బ్లాక్ చైన్ నుంచి విత్డ్రాల్ పెడితే గత 4-5 రోజులకు మీ అమౌంట్ కాస్త మీకు రావడము, లేదా ఒక సైట్ కి మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు బ్లాక్ చైన్ నుంచి దాదాపు అది 3 రోజులకు 4 రోజులకి వాళ్ళకి క్రెడిట్ అవడం లాంటిది ఎన్నో ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తుంది ఇప్పుడు బ్లాక్ చైన్. సో దానికోసం బ్లాక్ చైన్ ఏం చేస్తుంది, బిట్కాయిన్ ఏం చేస్తుంది అంటే సాఫ్ట్ కోర్ ను తీసుకొస్తుంది. ఈ సాఫ్ట్ కోర్ లో ఏమవుతుంది అంటే మీరు పెట్టే ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది, ఆల్మోస్ట్ ఫాస్ట్ గా వెళ్తుంది. కానీ ఇప్పుడు లాట్ ఆఫ్ బటన్ ప్రపంచవ్యాప్తంగా బిట్కాయిన్ యూజ్ చేస్తున్నారు, చాలా కంట్రీస్ బిట్కాయిన్ యూజ్ చేస్తున్నాయి. సో వాటి ద్వారా ఏమవుతుందంటే ఎన్నో ట్రాన్సాక్షన్స్ జరిగిపోతున్నాయి. సో బిట్కాయిన్ దగ్గర ఉన్న ఆ సర్వర్ అది ఇది, సో ఎన్నో ట్రాన్సాక్షన్స్, ఎన్నో బ్లాక్స్. నేను ఆల్మోస్ట్ ఇందాక చెప్పినట్టుగా మీరు ఒక కరెన్సీని ఇంకో కరెన్సీ వ్యాలెట్ టు వ్యాలెట్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మీకు బిట్కాయిన్ లో, సో బ్లాక్ చైన్ లో 3 to 5 ట్రాన్సాక్షన్స్ అయినప్పుడు మాత్రమే మీకు వ్యాలెట్ టు వ్యాలెట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. సో చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు బ్లాక్ చైన్ లో ఏదైనా వ్యాలెట్ టు వ్యాలెట్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మీకు ట్రాన్సాక్షన్స్ కింద చూపిస్తూ ఉంటాయి. బ్లాక్ చైన్ లో మీకు కొన్ని కన్ఫర్మేషన్స్ అవ్వాల్సి ఉంటుంది, 3 to 5 కన్ఫర్మేషన్స్ అవ్వాల్సి ఉంటుంది. సో ఈ 3 to 5 కన్ఫర్మేషన్స్ అయినప్పుడు మాత్రమే మీకు వ్యాలెట్ టు వ్యాలెట్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అంటే ఒకరు మీకు ఎవరైనా డబ్బులు పంపించాలన్నా వాళ్ళకు 3 to 5 ట్రాన్సాక్షన్స్ అవ్వాలి. అప్పుడు ఆటోమేటిక్ అయిన తర్వాత బ్లాక్ చైన్ నుంచి వచ్చిన ఆ అమౌంట్ కాస్త మన వ్యాలెట్ లోకి క్రెడిట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ సాఫ్ట్ కోర్ వచ్చినప్పుడు, ఈ సాఫ్ట్వేర్ అప్డేట్ అయినప్పుడు ఆటోమేటిక్ గా ఒక బ్లాక్ నుంచి ఇంకో బ్లాక్ రావడానికి ఈ టైం కాస్త ఫాస్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఏమవుతుందంటే సాఫ్ట్ కోర్ లో మీరు ఇప్పుడు బిట్కాయిన్ లో పే చేసే కాస్ట్ కూడా ఫీజు చాలా ఎక్కువ తీసుకుంటుంది. దాదాపు హైమచ్ కాస్ట్ ఎక్కువగా తీసుకుంటున్నారు, చాలా హైమచ్ కాస్ట్ తీసుకుంటున్నారు. సో ఈ సాఫ్ట్ కోర్ రావడం ద్వారా ఏమవుతుందంటే మీకు ట్రాన్సాక్షన్ ఫీజెస్ కూడా ఆల్మోస్ట్ చాలా తగ్గే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ థింగ్, సాఫ్ట్ కోర్ రావడం ద్వారా మనకు బెనిఫిటే జరుగుతుంది తప్ప ఇక్కడ నష్టం అనేది లేదు. సాఫ్ట్ కోర్ లో మీకు బ్లాక్ టు బ్లాక్ అండ్ వ్యాలెట్ టు వ్యాలెట్ అండ్ తర్వాత ట్రాన్సాక్షన్స్ నడిపించినప్పుడు 3 to 5 ట్రాన్సాక్షన్స్ అనేవి చాలా ఫాస్ట్ గా అయిపోతాయి. ఎక్కడ మీకు బ్లాక్ లో విరుక్కునే ఛాన్స్ ఉండదు. అండ్ నెక్స్ట్ మన బిట్కాయిన్ టు బిట్కాయిన్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు హైమచ్ కాస్ట్ బిట్కాయిన్ అనేది ఇప్పుడు ఎక్కువగా తీసుకుంటుంది బ్లాక్ చైన్ లో చేసినప్పుడు. బట్ అటువంటి కాస్ట్ కాస్త ఇంకా తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ అప్డేట్ వర్షన్ వచ్చినప్పుడు ఇంకా హైమచ్ అప్డేషన్స్, హైమచ్ ఫ్యూచర్స్ తో అండ్ ఈ సాఫ్ట్ కోర్ అనేది వర్క్ అవుతుంది అనమాట. ఈ సాఫ్ట్ కోర్ వర్క్ అవుతుంది. సో నెక్స్ట్ ఇదంతా మంచి సూపర్ గా నడుస్తుంది, చాలా మంచి ఫీచర్స్ రాబోతున్నాయి అండ్ చాలా చేంజెస్ జరగబోతున్నాయి. రైట్, నెక్స్ట్ ఈ హార్డ్ కోర్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే హార్డ్ ఫోర్క్ లో అండ్ బిట్కాయిన్ ని 2 parts గా డివైడ్ చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. సో ఫస్ట్ ది బిట్కాయిన్ కోర్ ఒకటి, సెకండ్ ది బిట్కాయిన్ అన్లిమిటెడ్ ఒకటి. ఈ హార్డ్ ఫోర్క్ వస్తే బిట్కాయిన్స్ ని 2 parts గా డివైడ్ చేస్తారు. బిట్కాయిన్ కోర్ ఒకటి, బిట్కాయిన్ అన్లిమిటెడ్ ఒకటి. సో ఈ బిట్కాయిన్ కోర్ అనేది ఏమవుతుందంటే మనం యూజ్ చేస్తున్నాం. బిట్కాయిన్ అన్లిమిటెడ్ అనేది అప్డేట్ వర్షన్ గా రావచ్చు. అంటే నేను చెప్పిన ఫీచర్స్, సాఫ్ట్ కోర్ లో వచ్చే ఫీచర్స్ అన్ని బిట్కాయిన్ అన్లిమిటెడ్ లో రావచ్చు. బట్ ఇది ఎలా డిజైన్ చేస్తున్నారు, ఏ విధంగా డిజైన్ చేస్తున్నారు అనేది ఎటువంటి అఫీషియల్ నోటీస్ అనేది ఎక్కడా లేదు. అఫీషియల్ గా ఎవరు ఎక్కడా చెప్పలేదు అనమాట. సో బ్లాక్ చైన్ దీని గురించి చెప్పలేదు అండ్ ఆర్టికల్స్ వీటి గురించి ఎక్కడా చెప్పలేదు. బట్ జస్ట్ ఇది ఒక రిపీట్ అయ్యే ప్రాసెస్ లోనే కంటిన్యూ అవుతుంది. చాలా మంది దీన్ని హైప్ చేస్తున్నారు. సో ఇదవుతుంది, అదవుతుంది అండ్ రాబోతుంది అండ్ సాఫ్ట్ కోర్ వచ్చేస్తుంది, హార్డ్ కోర్ వచ్చేస్తుంది అండ్ ఈ 2 వచ్చేస్తున్నాయి అని చెప్పేసి ఎన్నో హైప్ వార్తలు వస్తున్నాయి తప్ప దీంట్లో ఎక్కడా జెన్యూనిటీ అనేది కనిపించడం లేదనమాట. సో ఇది క్లియర్. సో ఫస్ట్ థింగ్,
సాఫ్ట్ కోర్ అంటే రాబోతుంది మన బ్లాక్స్ లో ఇరుక్కున్న అమౌంట్ కాస్త ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది అండ్ నెక్స్ట్ లో బ్లాక్ చైన్ లో ఇరుక్కునే అమౌంట్ అనేది ఎక్కడ జామ్ అవ్వదు, ఫాస్ట్ గా ట్రాన్సాక్షన్స్ అవుతాయి, ఎక్కడ మనకు చేసే వాటిలో పెండింగ్ అనేది పడదు, ఎక్కువ ఫీచర్స్ లాంటివి కట్ అవ్వదు. సాఫ్ట్ కోర్ వస్తే చాలా బెనిఫిట్ జరుగుతుంది. హార్డ్ కోర్ వస్తే ఏమవుతుంది అంటే బిట్కాయిన్ కోర్, బిట్కాయిన్ అన్లిమిటెడ్ అని చెప్పేసి 2 వ్యాలెట్స్ గా డివైడ్ అయిపోవడం జరుగుతుంది. సో బిట్కాయిన్ కోర్ అంటే జస్ట్ మనం యూజ్ చేసేది అవ్వచ్చు. బిట్కాయిన్ అన్లిమిటెడ్ అంటే ఇప్పుడు నేను చెప్పిన ఫీచర్స్ అన్ని బిట్కాయిన్ అన్లిమిటెడ్ లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఏంటిదంటే ఎక్కడ అఫీషియల్ నోటీస్ అనేది లేదు బిట్కాయిన్ సాఫ్ట్ కోర్, హార్డ్ కోర్ గురించి. అన్ని నేను సర్చ్ చేశాను. నా ఉద్దేశం ఏంటిదంటే ఎటువంటి అఫీషియల్ నోటీస్ లేకుండా నేను ఎటువంటి వీడియో అనేది చేయను. ఇప్పుడు ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే చాలా మంది టెన్షన్ పడుతున్నారు. సో బిట్కాయిన్స్ ఎక్కడికో వెళ్ళిపోతాయి, బిట్కాయిన్ ద్వారా మాకు బాగా ఇదైపోతుంది, ఇన్ని రోజులు మేము కష్టపడిన డబ్బంతా వెళ్ళిపోతుంది అని చెప్పేసి. బాస్ చిన్న మాట చెప్పాలంటే నావి లక్షల రూపాయలు ఉన్నాయి బిట్కాయిన్స్లలో, బట్ నేను టెన్షన్ పడాలి. సో మీరు నన్ను నమ్ముకొని వచ్చారు అండ్ నాతో వర్క్ చేయాలనుకుంటున్నారు అండ్ నేను చెప్పిన ఈ వీడియోస్ అండ్ ఇది ఫాలో అవుతున్నారు, ఇలా చేయాలి అది చేయాలని చెప్పేసి. బట్ ఇక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు అని నేను చెప్తున్నాను. ఎందుకనేది ఒకసారి చెప్తాను చూడండి. ఫస్ట్ థింగ్, బిట్కాయిన్ అనేది వరల్డ్ వైడ్ గా ఇప్పుడు పాపప్ బాగా అవుతుంది, బాగా హైప్ అవుతుంది. సో ఒక మార్కెట్ లోకి ఒక బిట్కాయిన్ అనే కరెన్సీ బాగా హల్చల్ చేస్తున్నప్పుడు దాన్ని డామేజ్ చేసే కాయిన్ ఏదో ఒకటి వస్తుంది. సో ఈ రోజుల్లో బిట్కాయిన్ వరకు రీచ్ అయిపోయి దాన్ని డామేజ్ చేసే కాయిన్ వచ్చింది ఈథరం. సో ఈథరం గురించి కొందరికి తెలుసు, మరికొందరికి తెలియదు. వాటి గురించి ఈథరం గురించి అప్డేట్ వర్షన్స్ నెక్స్ట్ నేను చెప్తాను, వీడియోస్ చేస్తాను. సో ఈథరం వచ్చింది. ఈథరంలో కూడా అక్కడ కూడా ఈథరం అన్లిమిటెడ్ వైజ్ గా కొన్ని చేశారు. అంటే ఇక్కడ బిట్కాయిన్ కోర్, బిట్కాయిన్ అన్లిమిటెడ్ ఎలా రాబోతుందో అక్కడ కూడా ఈథరం క్లాసిక్ అని చెప్పేసి కూడా 2 వ్యాలెట్స్ ఉన్నాయి. సో అవి కూడా 2 వాట్స్ గా డివైడ్ చేయడం జరిగింది. సో అప్పుడు ఆటోమేటిక్ గా ఈథరం యూజ్ చేస్తున్న వాళ్ళకి ఈ 2 వ్యాలెట్స్ అనేవి యూజ్ చేస్తున్నారు. ఒకవేళ బిట్కాయిన్ సాఫ్ట్ కోర్, హార్డ్ కోర్ వస్తే బిట్కాయిన్ కోర్ అండ్ బిట్కాయిన్ అన్లిమిటెడ్ లాంటిది రాబోతుంది. అంతే తప్ప ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం ని ఫేస్ చేసే ఛాన్స్ లేదు. సో ఫైన్, మీరు ఎవరైతే బిట్కాయిన్ వ్యాలెట్స్ యూజ్ చేస్తున్నారో, సో చాలా మంది బిట్కాయిన్ వ్యాలెట్స్ యూజ్ చేస్తున్నారంటే ఏం యూజ్ చేస్తారంటే మీరు అన్ని వ్యాలెట్స్ యూజ్ చేస్తూ ఉంటారు. చాలా మంది ఎన్నెన్నో వ్యాలెట్స్ యూజ్ చేస్తున్నారు. కానీ మన ఇండియన్స్ ఎక్కువగా యూజ్ చేసే వ్యాలెట్స్ బ్లాక్ చైన్ వ్యాలెట్ ఒకటి, యునోకాయిన్ వ్యాలెట్ ఒకటి, జెప్పే వ్యాలెట్ ఒకటి. సో ఈ వ్యాలెట్స్ అందరు యూజ్ చేస్తుంటారు. మిగతా వ్యాలెట్స్ గురించి నేను పక్కన పెట్టేస్తాను. సో చాలా వ్యాలెట్స్ ఉన్నాయి బిట్కాయిన్ లో యూజ్ చేసేవి. మోస్ట్లీ 90-80% మెంబర్స్ అందరూ ఎక్కువ యూజ్ చేసేది బ్లాక్ చైన్ వ్యాలెట్ అండ్ యునోకాయిన్ అండ్ జెప్పే. సమ్ పీపుల్స్ ఆఫ్ కాయిన్ బేస్డ్ పేమెంట్స్ లాంటివి యూజ్ చేస్తుంటారు. సో బ్లాక్ చైన్ ఎటువంటి అఫీషియల్ నోటీస్ అనేది ఇవ్వలేదు. సో ఇలా రాబోతుంది, అలా యూజ్ చేస్తున్నారని చెప్పేసి. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ బిట్కాయిన్ వ్యాలెట్ 100 మిలియన్స్ ప్లస్ ట్రాన్సాక్షన్స్ చేస్తుంది. 14 మిలియన్స్ ప్లస్ వ్యాలెట్స్ దీంట్లో యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇంతమంది యూజ్ చేస్తున్న ఇంత పెద్ద వ్యాలెట్ లో ఎటువంటి అఫీషియల్ నోటీస్ అనేది రాలేదు. సాఫ్ట్ కోర్ వస్తుంది, హార్డ్ కోర్ వస్తుంది అని చెప్పేసి మనం చేస్తున్న పుకార్లే తప్ప దీని గురించి ఎటువంటి అఫీషియల్ నోటీస్ అనేది ఎక్కడా లేదు. రైట్? సో బ్లాక్ చైన్ వివరించలేదు. నెక్స్ట్ యునోకాయిన్. చాలా మంది యునోకాయిన్ యూజ్ చేస్తూ ఉంటారు. యునోకాయిన్ రీసెంట్ గా ఒక అప్డేట్స్, మెయిల్స్, SMS లు కూడా పంపించింది. అండ్ బిట్కాయిన్ సాఫ్ట్ కోర్, హార్డ్ కోర్ రాబోతుంది, మీ వ్యాలెట్స్ లో ఉండే డబ్బుల్ని INR లోకి కన్వర్ట్ చేసుకోండి, లేదా ఎటువంటి ప్రాబ్లం లేదు, మీ అమౌంట్ సేఫ్ గా ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. రీసెంట్లీ వీళ్ళతో కూడా నేను మాట్లాడడం జరిగింది, వీళ్ళ టెక్నికల్ టీమ్ తో నేను మాట్లాడడం జరిగింది. వీళ్ళు కూడా కరెక్ట్ ఆన్సర్ నాకు ఇవ్వడం జరిగింది. అంటే నేను ఊహించినట్టే కరెక్ట్ ఆన్సర్ ఇవ్వడం జరిగింది అనమాట. సో వీళ్ళు కూడా ఒక ఊహాజనకంగానే ఊహిస్తున్నారు తప్ప దీంట్లో ఎక్కడ కరెక్ట్ ఆన్సర్ అనేది కనిపించట్లేదు. మీకు కావాల్సి వస్తే ఈ నెంబర్ కి కాల్ చేయండి. ఏమని మాట్లాడతారంటే కాల్ చేసి నా వ్యాలెట్ లో డబ్బులు ఉన్నాయి, దాన్ని నేను ఎలా సెక్యూర్ చేసుకోవాలంటే వాళ్ళు ఒకటే మాట అంటారు. సో బిట్కాయిన్ సాఫ్ట్ కోర్ అనేది రాబోతుంది, కానీ అది కరెక్టా కాదా అనేది మాకు కూడా అఫీషియల్ నోటీస్ అనేది లేదు. ఇన్ కేస్ మీకు కావాల్సి వస్తే మీ డబ్బుల్ని మీరు INR లోకి కన్వర్ట్ చేసుకోండి అని మాత్రమే చెప్తారు, లేదా వేరే వ్యాలెట్ కి ట్రాన్స్ఫర్ చేసుకోండి అని మాత్రమే చెప్తారు. సో ఇక్కడ టెన్షన్ పడాల్సింది ఏంటిదంటే ఒకవేళ బిట్కాయిన్ సాఫ్ట్ కోర్, హార్డ్ కోర్ రన్ అవుతుంటే ఆ డేట్ ఏంటిదంటే జూలై 30 నుంచి ఆగస్ట్ 4 వరకు మీ ట్రాన్సాక్షన్స్ అనేవి నడిపించకండి. మీరు విన్నది నిజం. ఒకవేళ ఈ సాఫ్ట్ కోర్, హార్డ్ కోర్ మనం అనుకున్నట్టుగా వస్తుంది అనుకుంటే జూలై 30 నుంచి అండ్ ఆగస్ట్ 4 వరకు మీరు బిట్కాయిన్ అడ్రస్ ని యూజ్ చేయకండి, బిట్కాయిన్స్ లో ట్రాన్సాక్షన్స్ నడిపించకండి. ఈ డేట్స్ లో మీరు నడిపించినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా మీ ట్రాన్సాక్షన్స్ అనేవి జరగవు. ఒకవేళ మీరు ట్రాన్స్ఫర్ చేసినా కూడా, వ్యాలెట్ టు వ్యాలెట్ ట్రాన్స్ఫర్ చేసినా కూడా, వేరే సైట్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా
ఆటోమేటిక్ గా మీ అమౌంట్ అనేది స్ట్రక్ అయిపోతుంది. మీ అమౌంట్ ఎక్కడికి వెళ్ళిందో కూడా ఎవరికీ తెలియదు. సో స్ట్రక్ అయిపోతుంది. ఎందుకంటే ఈ డేట్ లో ఈ టైంలో బిట్ కాయిన్ సాఫ్ట్ ఫోర్క్ హార్డ్ ఫోర్క్ గురించి వర్క్స్ కాస్త జరుగుతుంది అని చెప్పేసి సర్వేస్ చెప్తున్నాయి. బట్ ఇది ఎంతవరకు నిజం అనేది ఎవ్వరికీ తెలియదు. ఇవి నేను చెప్తున్నాను కదా, ఇండియాలో ఇంత పెద్ద నెట్వర్క్స్ ఉన్నాయి. సో ఈనోకాయిన్ ఇండియాస్ ది మోస్ట్ పాపులర్ బిట్ కాయిన్ కంపెనీ, ఇది కూడా చెప్పలేకపోతుంది ఇది వస్తుందా రావట్లేదా అని చెప్పేసి. నిజంగా బిట్ కాయిన్ 2 పార్ట్స్ గా డివైడ్ అవుతుందా, బిట్ కాయిన్ కోర్, బిట్ కాయిన్ అన్లిమిటెడ్ అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు తప్ప ఇది ఎంతవరకు నిజం అనేది వీళ్ళు కన్ఫర్మేషన్ ఇవ్వలేకపోతున్నారు. సో వీళ్ళేం చెప్తున్నారంటే మీ వ్యాలెట్ లో ఉన్న డబ్బుల్ని INR లోకి కన్వర్ట్ చేసుకోండి, లేదా చేసుకోకపోయినా ప్రాబ్లం లేదు, మీ బిట్ కాయిన్ మా దగ్గర సేఫ్ గా ఉంటుంది. సో దాదాపు దీంట్లో నాకు చాలా అమౌంటే ఉంది, యూనోకాయిన్ లో, జెప్పేలో చాలా అమౌంటే ఉంది, బ్లాక్ చైన్ లో చాలా అమౌంటే ఉంది. నేను ఎటువంటి ట్రాన్సాక్షన్స్ పెట్టుకోలేదు, INR కి ట్రాన్స్ఫర్ చేసుకోలేదు. మనకంటూ భయం ఉంటే మీరు ఆటోమేటిక్ గా INR లోకి కన్వర్ట్ చేసుకోండి తప్ప. సో మీకు బిట్ కాయిన్ సాఫ్ట్ కోర్ వచ్చినా హార్డ్ కోర్ వచ్చినా మీకు ప్రాబ్లం లేదు. కానీ వచ్చే సమయంలో మీరు ట్రాన్సాక్షన్స్ అనేవి నడిపించకూడదు, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అండ్ జెప్పే హెల్ప్ లైన్ నంబర్ కి కాల్ చేయండి. జెప్పే హెల్ప్ లైన్ నంబర్ కి కాల్ చేసినప్పుడు వాళ్ళతో కన్వర్షన్ నడిపించండి. సో తెలియకుండా మాట్లాడండి. సో ఇట్లా ఏదో వస్తుంది కదా, సో బిట్ కాయిన్ సాఫ్ట్ కోర్ హార్డ్ కోర్ అంటే ఏంటి అండ్ దీంట్లో ఎలా వర్క్ అవుతుంది, మా బిట్ కాయిన్ సేఫ్ గా ఉంటుందా లేదా, జెప్పేలో నా దగ్గర చాలా అమౌంట్ ఉందని చెప్పేసి ఒకసారి వీళ్ళతో మాట్లాడండి. వీళ్ళేం చెప్తారంటే మా దగ్గర ఎటువంటి అఫీషియల్ నోటీస్ లేదు, దట్స్ వై మేము ఎటువంటి ఆన్సర్ మీకు ఇవ్వలేము. ఇన్ కేస్ సాఫ్ట్ కోర్ హార్డ్ కోర్ వచ్చినా కూడా ప్రాబ్లం ఏంటి, మీ బిట్ కాయిన్ మా దగ్గర సెక్యూర్ గా ఉంది. సో లేదా మీరు మీ వేరే వ్యాలెట్స్ కి ట్రాన్స్ఫర్ చేసుకోండి, వేరే వాటిలో ఇన్వెస్ట్మెంట్ పెట్టండి, సో అప్పుడు ఇంకా సేఫ్ గా ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. సో మీకు ఏదైనా భయం అనిపిస్తే మీ దగ్గర ఉన్న అమౌంట్ కాస్త INR లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి, బ్యాంక్ కి విత్డ్రా చేసుకోండి, లేదా INR లో ట్రాన్స్ఫర్ చేసుకొని సేఫ్ గా పెట్టుకోండి. బిట్ కాయిన్ ఎప్పుడు మళ్ళీ రిటర్న్ బ్యాక్ అవుతుందో అప్పుడు మళ్ళీ మీ అమౌంట్ ని కాస్త దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టి మీ బిట్ కాయిన్స్ మీరు మళ్ళీ తెప్పించుకోండి అని చెప్పేసి అంటుంది. సో ఇక్కడ నేను చెప్పే ఫైనల్ మాట ఏంటిదంటే ఎవరైతే బిట్ కాయిన్స్ యూజ్ చేస్తున్నారో నిజంగా మన దురదృష్టం బాగలేక అండ్ బిట్ కాయిన్ కోర్, బిట్ కాయిన్ అన్లిమిటెడ్ కాస్త వచ్చాయి అనుకుందాం, హార్డ్ ఫోర్ అండ్ సాఫ్ట్ ఫోర్ అనేది జరుగుతుంది అనుకుందాం. ఆ డేట్ కాస్త జూలై 30 నుంచి ఆగస్ట్ 4 అని చెప్పేసి అంటున్నారు. ఈ డేట్స్ లో ప్లీజ్ డోంట్ యూజ్ ది బిట్ కాయిన్ వ్యాలెట్స్. దయచేసి మీ బిట్ కాయిన్ వ్యాలెట్స్ ని ఈ డేట్స్ లో యూజ్ చేయకండి ట్రాన్సాక్షన్స్ కి. మీ అమౌంట్ కాస్త స్ట్రక్ అయిపోతుంది, బ్లాక్స్ లో విరుక్కొని పోతుంది. నెక్స్ట్ మీరు ఎంత తంటాలు పడ్డా, ఎంత పెద్ద హెల్ప్ లైన్ నెంబర్స్ కి కాల్ చేసుకున్నా కూడా మీ అమౌంట్ మళ్ళీ రిటర్న్ బ్యాక్ అవ్వదు. ఎగ్జాక్ట్లీ మీ అమౌంట్ రిటర్న్ బ్యాక్ అవ్వదు. సో దయచేసి నేను చెప్తున్నాను, అండ్ ఇది ఒక రుమారో అండ్ ఇది నిజమో, ఇది ఒక అఫీషియల్ నోటీస్ అనేది ఇంకా క్లారిటీ అనేది లేదు ఎక్కడ. సో మీరు కావాలంటే మన ఇండియా మోస్ట్ పాపులర్ బిట్ కాయిన్ వ్యాలెట్స్ కొన్ని ఉన్నాయి, చెప్పే యూనోకాయిన్, వాళ్ళ కస్టమర్ కేర్స్ కి మీరు కాల్ చేసి తెలుసుకోవచ్చు, లేదా డైరెక్ట్ గా మీరు హెల్ప్ లైన్ నెంబర్స్ కి మీరు మెయిల్స్ అయినా ఫార్వర్డ్ చేయొచ్చు, వాళ్ళు మీకు క్లియర్ గా క్లారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, సాఫ్ట్ ఫోర్క్ అండ్ హార్డ్ ఫోర్క్ వస్తే మనకు లాభాలే ఉన్నాయి తప్ప నష్టాలు లేవు. ఒకవేళ సాఫ్ట్ ఫోర్క్ హార్డ్ ఫోర్క్ వచ్చిన తర్వాత అండ్ ఆగస్ట్ ఎండ్ లోపల, నిజం చెప్తున్నాను, ఆగస్ట్ ఎండ్ లోపల లేదా సెప్టెంబర్ ఎండ్ లోపల బిట్ కాయిన్ కాస్త 3 lakhs వరకు వెళ్ళిపోవచ్చు. సో ఎగ్జాక్ట్లీ 3 lakhs వరకు వెళ్ళిపోవచ్చు, డామ్ షూర్ గా చెప్తున్నాను. అండ్ ఇది నా సర్వే ప్రకారం నేను వేసుకున్న సర్వే, 3 lakhs అబో పక్కాగా సెప్టెంబర్ ఎండింగ్ లోపల బిట్ కాయిన్ కాస్ట్ వెళ్ళిపోతుంది. సో ఎటువంటి అప్డేట్స్ వచ్చినా రాకున్నా కూడా బిట్ కాయిన్ కాస్ట్ రైజ్ అయిపోతుంది. నెక్స్ట్ నేను వచ్చే క్రిప్టో కరెన్సీస్ గురించి ఫర్దర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈథరం గురించి అండ్ వాటి గురించి మళ్ళీ తెలుసుకుందాం. ఇప్పటికైతే మీకు టెన్షన్ లేదు, మీరు ఎవరైతే ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారో జూలై 30 నుంచి ఆగస్ట్ 4 వరకు హోల్డ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మీ అమౌంట్ ఏదైనా వ్యాలెట్స్ లో ఉంటే దాన్ని కన్వర్ట్ చేసేసుకోండి వేరే వ్యాలెట్స్ లోకి, అండ్ లేదా మీ వ్యాలెట్స్ లో ఉన్న అమౌంట్ కాస్త INR లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి మీకు భయం అనిపిస్తే. సో డైరెక్ట్ గా వాళ్ళతో మాట్లాడి మీ అమౌంట్ కాస్త సేఫ్ గా ఉంది, ప్రాబ్లం లేదు అనుకుంటే చేసుకోండి. సో ప్రాబ్లం ఉంది అనుకుంటే మీరు డైరెక్ట్ గా మీ బ్యాంక్స్ లోకి విత్డ్రాల్ పెట్టేసుకోండి. సో ఫ్రెండ్స్ ఇది సాఫ్ట్ ఫోర్క్ అండ్ హార్డ్ ఫోర్క్ అంటే దీంట్లో ఎలాంటి మ్యాజిక్లు లేవు, ఎలాంటి జిమిక్లు లేవు, అండ్ హ్యాపీగా వర్క్ చేసుకోండి. కానీ ఈ డేట్స్ లో మీ ట్రాన్సాక్షన్స్ అనేవి చేయకండి. సో ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. నెక్స్ట్ వీడియోస్ లో మళ్ళీ కలుస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఫర్దర్ గా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్, జై హింద్, జై భారత్.